నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ క్వెస్ట్. ఫ్రెండ్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనలో ఎక్కువ మందికి ఒక సమస్య వస్తూ ఉంటుంది. అదేంటి అంటే పళ్ళు పుచ్చిపోవటం. పళ్ళు పుచ్చిపోయినప్పుడు జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఒక సలహా ఇస్తారు. అదేంటంటే తిన్న ప్రతిసారి బ్రష్ చేయమంటారు. రాత్రిపూట ఖచ్చితంగా బ్రష్ చేసి ఆ తర్వాతే పడుకోమంటారు. రెండవది ఏంటంటే దానికోసం సపరేట్గా మళ్ళీ స్పెషల్ పేస్ట్ ఒకటి మనకి ఇస్తారు. సో ఇలా మనకు పళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మనం ఇలాంటి జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉంటాం కదా. అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? జంతువులు ఏవి కూడా ఒక్కరోజు కూడా పళ్ళు తోమవు కదా. మన ఇంటి దగ్గర రోజు మన కళ్ళ ముందర కనిపించే పిల్లి, కోతి, కుక్క దగ్గర నుంచి అడవిలో ఉన్నటువంటి పులి, సింహం వరకు ఏ జంతువు కూడా ఒక్కరోజు కూడా పళ్ళు తోమదు. మరి వాటికి పంటి సమస్యలు రావా? వాటి పళ్ళు పుచ్చిపోవా? ఎస్. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి, ఈ జంతువులు ఒక్కరోజు కూడా పళ్ళు తోమవు. నిద్ర లేచి నిద్రలో ఉండగా మెలకు వచ్చి ఏ టైంలో అయినా సరే అవి తింటూనే ఉంటాయి. కానీ వాటి పళ్ళు ఎందుకు పాడవవు? దానికి రీజన్ ఏంటి అంటే, మొట్టమొదటి రీజను, జంతువులు పచ్చి ఆహారాన్ని తింటాయి. పచ్చి ఆహారాన్ని అంటే ఇప్పుడు ఒక పులి ఉంది, పచ్చి మాంసాన్ని అలాగే తినేస్తుంది. ఒక సింహం పచ్చి ఆహారాన్ని అలాగే తినేస్తుంది. సో అడవిలో ఉండే ఏ జంతువు అయినా సరే పచ్చి ఆహారాన్ని అలాగే తింటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటాం. అంటే దానిలో ఉప్పు, కారము, తీపి ఇలాంటివి, ఆయిల్ ఇలాంటివన్నీ ప్రాసెసింగ్ చేసినటువంటి ఫుడ్ మనం తీసుకుంటాము. అవి కేవలము పచ్చి డైరెక్ట్ ఆహారాన్ని తింటాయి. అంటే ఇప్పుడు శాకాహార జంతువులు ఉన్నాయనుకోండి, అవి గడ్డిని కానీ, పూలను కానీ, పండ్లను కానీ, మొక్కలను కానీ ఏదైనా సరే డైరెక్ట్గా తినేస్తాయి. మాంసాహార జంతువులు కూడా డైరెక్ట్గా మాంసాన్ని తింటాయి. మనలాగా అవి వండుకొని దానిలో ఆయిల్, ఇతర పదార్థాలన్నీ యాడ్ చేసి తినవు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రాసెసింగ్ మెటీరియల్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దానివల్ల మన పళ్ళల్లో డికే వచ్చే సమస్య స్టార్ట్ అవుతుంది. కానీ జంతువులకు ఆ ప్రాబ్లం ఉండదు. రెండవ పాయింట్, జంతువులు అనేక రకాల ఆహారాలని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బర్రెని చూస్తాం. మన కళ్ళెదురుగా బర్రె కనిపిస్తుంది. అది ఏం చేస్తుంది? ఆహారాన్ని తీసుకుని అలా, అంటే అన్ని రకాల జంతువులు కాదు, కొన్ని రకాల జంతువులు, ఫర్ ఎగ్జాంపుల్ బర్రె లాంటిది. సో ఆహారాన్ని నెమరేస్తూ ఉంటుంది. నెమరేసి అలా పళ్ళమ్మట నెమరేసి ఎక్కువసేపు. కోతి కూడా బుగ్గల్లో ఆహారాన్ని ఎత్తిపెట్టుకొని మళ్ళీ తింటూ ఉంటుంది. సో ఇలాగా నెమరేసే జంతువులకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, పళ్ళు వాటి పైన ఉన్నటువంటి పాచి గీచి ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా కొట్టుకుని పోతుంది అనమాట. సో ఆ నెమరేసే జంతువులకు ఇది ఒక అడ్వాంటేజ్. మూడో పాయింట్ ఏంటి అంటే, 90% ఆఫ్ జంతువులు మనం గమనించవచ్చు, గమనించకపోవచ్చు, కానీ జరిగేది ఇదే. 90% ఆఫ్ జంతువులు పీచు పదార్థాలు ఉన్న మెటీరియల్ని, ఈవెన్ తో మాంసాహారం తినే జంతువులు కూడా గడ్డి తింటాయి. మన కళ్ళకు కనిపించకపోవచ్చు, లైట్గా కోతులను చూసుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ కోతులు గడ్డి ఏరుకొని తినడం మనం చూసే ఉంటాం. సో కుక్క అప్పుడప్పుడు గడ్డి తినడం మనం చూస్తాం. అంటే దానికి కడుపులో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కుక్క గడ్డి తింటుంది. సో అలాగా మ్యాక్సిమం జంతువులు, అవి మనకు చెప్పి తినవు కదా, మ్యాక్సిమం జంతువులు, అడవిలో ఉన్న జంతువులు అంతో ఎంతో శాకాహారం తీసుకుంటాయి. లైట్గా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో శాకాహారం తీసుకుంటాయి. సో ఆ టైంలో తీసుకున్నటువంటి ఆ పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కూడా పళ్ళని క్లీన్ చేసేస్తాయి అన్నమాట. నాలుగో పాయింట్, జనరల్గా మనిషికి చిన్నపిల్లల్లో పాల దంతాలలో వచ్చే ప్రాబ్లమ్స్ పక్కన పెడితే, జనరల్గా ఒక మనిషికి పంటి సమస్య, టూత్ డికే లేదా పళ్ళు లూజ్ అవ్వడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలు స్టార్ట్ అవ్వడానికి దాదాపు 40 సంవత్సరాల పైననే, 40-45 ఇయర్స్ ఆ ఏజ్, 50 ఇయర్స్ ఆ ఏజ్లోనే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో కానీ జంతువుల జీవన ప్రమాణం తక్కువ ఉంటుంది కదా. జంతువుల జీవన ప్రమాణం తక్కువ ఉంటుంది. న్యాచురల్గా వాటికి పళ్ళు డికే కానీ, పళ్ళు పుచ్చిపోవడం కానీ ఇలాంటి సమస్యలు స్టార్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంత టైం లోపలనే అవి తనువు ఛాలెంజ్ అన్నమాట. సో అదొక రీజను. ఐదో రీజన్ ఏంటి అంటే, న్యాచురల్గా దేవుడు వాటికి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చాడు. వాటికి అటువంటి నిర్మాణం కలిగినటువంటి శరీరాన్ని ఇచ్చాడనమాట. అంటే అవి ఎలా ఉన్నా, ఏం తిన్నా, ఎప్పుడు తిన్నా, పళ్ళు తోమకున్నా కూడా వాటి లాలాజలం
నోట్లో ఊరే లాలాజలం ఏదైతే ఉందో ఆ లాలాజలంలో ఉండే రసాయనాలు ఆ పళ్ళను క్లీన్ చేసేలాగా, ఆ పళ్ళను పుచ్చిపోకుండా స్ట్రాంగ్గా ఉండేలాగా కాపాడేలాగా దేవుడు ఆ నిర్మాణం వాటికి ఇచ్చాడనమాట. సో ఈ 5 కారణాల వల్లనే జంతువులకు పళ్ళు ఎప్పటికీ సమస్య రావు. పళ్ళు పుచ్చిపోవడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు రావు. ఓకే ఫ్రెండ్స్, మీకోసం ఇటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొస్తూ మేము చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ ఇది. మాలాంటి కొత్త వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సబ్జెక్ట్ మీ దగ్గరికి తీసుకురాగలుగుతాం. సో సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి, సో దట్ యూ కెన్ గెట్ ఎవ్రీ వీడియో వి అప్లోడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.